అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఏ ఆడపిల్ల అయినా ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెడుతుంది. కానీ పిల్లలు పుట్టలేదన్న కారణంతో భర్త ఎంత హింసిస్తున్నా 7 ఏళ్ళు నరకాన్ని అనుభవించింది. 7 ఏళ్ల తర్వాత అదృష్టవశాత్తు ఆడపిల్లకి జన్మనిచ్చినా కూడా మృగంలా మారిన భర్త హింసాత్మక ప్రవృత్తి ఆమెను దురదృష్టంలా వెంటాడింది. భర్త పైశాచిక ప్రవర్తనను తట్టుకోలేక మానసిక క్షోభను అనుభవిస్తున్న ఓ భార్య కన్నీటి వ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు జ్యోతి. ఈమెకు కృష్ణతో 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన 6 నెలలకే పిల్లలు పుట్టడం లేదు అనే మూర్ఖత్వంతో ఈమెను నరరూప రాక్షసుడిలా హింసించడం మొదలుపెట్టాడు. 7 ఏళ్లు నరకాన్ని అనుభవించిన ఈమె 7 ఏళ్ల తర్వాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయినా కూడా హింసించడానికి అలవాటు పడ్డ భర్త పెట్టే హింస భరించలేను అని తనకు తన బిడ్డకు న్యాయం చేయమని బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. భర్త హింస వల్ల నరకాన్ని అనుభవిస్తున్న జ్యోతి తన బాధను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. మీ అమ్మగారా జ్యోతి? అవును మేడం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 4 కొడుకులు 2 బిడ్డలు. 4 కొడుకులు 2 కూతుర్లు. ఒక్కడు జరిగింది. జ్యోతినా చివరిదా? అవును మేడం. మీ అన్నలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరికి అయిపోయింది. వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నాను. ఏం పని చేస్తారమ్మా? ఏ సాయం పైన మేడం? అందరూ ఒకే చోట? అన్నయ్య వాళ్ళు ఈడ హైదరాబాద్ లో 2 ఉన్నారు. ఒకడు ఆయన పల్లెటూరులో పనిచేస్తుండ మేడం. అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు. మీరు అమ్మా నాన్న ఆలూరులోనే ఉంటారా? కొంచెం దూరం ఉంది మేడం. కొంచెం దూరం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది మేడం. 2005లో పెళ్ళైంది. అయిన తర్వాత ఒక 6 నెలలు మంచిగానే ఉన్నాం మేడం. అప్పటి నుంచి కట్నం తేవాలని, పిల్లలు పుడతలేరని. అతను ఏం చేస్తాడమ్మా? అతనే కూడా వ్యవసాయం పని మేడం. వ్యవసాయం పని. మీ భర్త వ్యవసాయం పని. మీ అత్తమామలు ఉన్నారా? ఉన్నారు మేడం. అందరూ కలిసే ఉంటారా? వేరుపడ్డాం మేడం. ఇన్ని రోజులు కలిసే ఉన్నాం. 2 సంవత్సరాలు ఏర్పడి. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల ముందు వరకు కలిసే ఉన్నారు. మీ ఆయనకి అన్నదమ్ముళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నా తమ్ముడు అన్నయ్య ఉన్నారు. వాళ్ళు కలిసే ఉంటారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి? అందరికి అయిపోయినా అందరు ఏర్పడి. సరే. సో మీరు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు బాగున్నాడు మీ ఆయన? 6 నెలలు మంచిగానే ఉన్నాడు మేడం. ఇక తర్వాత పిల్లలు పుడతలేరని, కట్నం పైసలని బాగా టార్చర్ పెడతాడు. తాగొస్తాడు మేడం. తాగొచ్చి పండుకుంటే ఇక పైన అగ్గిపుల్ల గీసేస్తాడు. ఎందుకంటే నువ్వు కట్నం తేలే కదా, నీకు పిల్లలు పుడతలేరు కదా అని గొడ్డలు పట్టుకుంటాడు. నా కొట్టదని నేను బయటకు వెళ్తే లోపల గోలు ఎత్తాడు మేడం. ఇక కొడతాడు. మరి కొట్టినా తిట్టినా ఒక 2 సంవత్సరాలు ఎవరికి చెప్పలే మేడం. ఇక కొడుతుండో తిడుతుండో భరించుకున్నా. ఇక అన్నయ్య వాళ్ళకి ఎవ్వరు చెప్పలే. అట్లే ఇక 3-4 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకు పిల్లలు లేరని ఇట్లా బాధ పెట్టినాను అని చెప్తే ఇక అన్నయ్య వాళ్ళు పంచాయతీకి పెట్టిండు. 4గురిలో పెడితే మీరంటే 4 ఏళ్ల తర్వాతే చెప్పారు మీ అమ్మ నాన్నకి. మీ అత్తమ్మ వాళ్ళకి తెలుసా అట్లా తెలుసు మేడం. మరి వాళ్ళు వచ్చి ఎప్పుడు ఆపలే మేడం. ఇంకా కొట్టని వాళ్ళు కూడా బాగా టార్చర్ పెడతాడు. తిట్టాండే కొడతాండే ఇట్లా తాగి కొడతాడు, గొడ్డలు పట్టుకుంటాడు. అది ఇది పంచాయతీలో 4గురిలో పెట్టినా మేడం. పెడితే వాళ్ళు ఇక కొట్టకూర కొట్టను తిట్టను నేను మంచిగా చూసుకుంటా కానీ నన్ను తీసుకుపోతాడు. ఇక 2 రోజులు మంచిగానే ఉంటాడు మేడం. మళ్ళీ తాగి వచ్చి పంచాయతీలో పెట్టినావు, నాకు ఇట్లా అన్నారు అని మళ్ళా తాగి వచ్చి మళ్ళా గొడ్డలో చరిదో పట్టుకుంటాడు మేడం. ఇక తలకాయ గుద్దుకున్నాడు. నా చీడ పట్టుకొని మంచానికి మన ఇట్లా కట్టేస్తాడు. ఇట్లా సీర వేకేస్తాడు. ఆగం కొడతాడు మేడం. జడ పట్టుకొని ఆ మంచాలు కట్టేస్తాడు. పండుకుంటే అగ్గిపిల్ల గీసి పైన ఎత్తాడు. చేద్దరు కాలిపోయింది. ఆ పెళ్లి ఫోటోలు తెస్తాడు మొత్తం తాగినాక. ఇక కాలు పెట్టిండు. మళ్ళా ఇట్లా చేస్తారని పోలీస్ స్టేషన్ లో పెట్టినాం. పెడితే ఇక ఆడొచ్చి నేను కొట్టను తిట్టాను అని తీసుకుపోయి ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఇక మందుల షాపులా కూర్చున్నాడు. ఇక పాప ఉంది ఇక చిన్న పాప.
నేను ఎత్తుకొని అంటే అట్లా మీకు పిల్లలు లేరని అన్నారు కదా, మీరు 4 సంవత్సరాల తర్వాత పంచాయతీ పెట్టారు. పిల్ల పుట్టింది మేడం. ఇక తర్వాత ఎప్పుడు పిల్ల పుట్టింది? హాస్పిటల్ చూయించరు అమ్మ వాళ్ళు. చూయిస్తే కాన్పందింది. ఇక ఎప్పుడు ఏ సంవత్సరంలో? ఇప్పుడు 2011లో కాన్పందింది. మీకు కడుపు వచ్చి మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు కూడా బాగా చూసుకోలేదా? అప్పుడే సంతోషపడలేదా? అప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మేడం హాస్పిటల్లో అమ్మ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. అయితే బరువు మోయొద్దు అని చెప్పి ఇక తల్లి గారింటికి ఎడబోయినా పోతే ఇక అక్కడనే ఉన్నా, ఏం పని చేస్తలేను కదా. అయితే పోతే ఇక అమ్మ వాళ్ళే డబ్బులు ఇచ్చి పంపించేసి ఇక హాస్పిటల్లో తీసుకుపోయిన బస్ స్టాండ్లో తీసుకుపోతాడు మేడం. ఇక హాస్పిటల్లో చూయించుకొని బయటికి రాగానే ఇక బస్ స్టాండ్లో ఎట్లా కొడితే అట్లా కొడుతున్నాడు. ఇక ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొడితే ఇక ఎట్టి తాగొచ్చిండు మేడం. ఇక అంటే ఇప్పుడు అతను అనుకున్నట్టు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, బిడ్డ పుడుతుంది కదా, ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఎందుకు కొట్టేవాడు? తాగొచ్చిండు. ఇక తాగుతాడు మేడం. నాకాడ మొత్తం డబ్బులు గుంజుకుపోయి షాప్ లో తాగొచ్చి ఇక పల్ల కొడతాడు. ఎందుకు మనం వచ్చిన హాస్పిటల్లో మన గొడవలు ఎందుకంటే ఏం చెప్పడు, ఏంటి కొడతానే ఉంటున్నాడు. ఇక డబ్బులు మొత్తం గుంజుకున్నాడు మేడం. అయితే ఇక హాస్పిటల్ పోతే ఇక బస్సుకు ఛార్జీ లేకుండా చేసిండు. అయితే మళ్ళీ హాస్పిటల్లో పోయి మేడం దగ్గర 50 రూపాయలు అడుక్కొని బస్సు ఎక్కితే మళ్ళీ మా ఊరు బస్సు ఎక్కి బస్సులో కూడా బాగా కొడుతుండు. కొట్టి ఇక ఇంటికి పోయి ఇట్లా పడేసిండు. ఇక కొట్టి పడేసేది. ఇక నాకు అసలు లేవరాట్లేదు, కూర్చుంటా రావట్లేదు. ఆటో కిరాయి కట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటి కాడపోతే నువ్వు పొద్దున హాస్పిటల్ మంచిగా పోయినావు కదా, ఏమైంది ఇట్లా వచ్చినావు అంటే ఇట్లా పరిస్థితి బస్ స్టాండ్ లాగా కొట్టిండు, కొట్టిండు అని చెప్తే అమ్మ వాళ్ళు ఎందుకు కొట్టినావురా, పిల్లలు లేరని ఇంత రోజు కొట్టివి, మళ్ళీ పేగలింట్లో ఉన్నది కదా, మళ్ళీ ఏమైతే మళ్ళీ ఏం కావాలి అని తిడుతీరు. ఇదే వాళ్ళు డీలర్ వచ్చి ఇక ఆపరేషన్ అయింది మేడం. పాప పుట్టిన తర్వాత ఇక బెడ్లో ఉంటే పాపను ఎత్తుకోపోయి చీరలేస్తా, నీకు చంపిస్తా అని అంటున్నాడు. అమ్మ ఒకటి ఉంది నా దగ్గర. అయితే ఎట్లా అని ఇక మా అమ్మ ఏడుస్తుంది. ఇక హాస్పిటల్లో ఉందని అందరు తిట్టిర్రు, ఎందుకు రా నీకు లేక అంటే మళ్ళీ పాప చంపేస్తా, అమ్మాయికి కింద పడేస్తా అంటే ఆపరేషన్ అయిన మనిషి అంటే ఇక మేడం చిత్ర హింసలు పెట్టిండు మేడం. చుక్కలు కనబడ్డాయి. ఇక అసలు కొట్లో అసలు ఎందుకు చంపేస్తానన్నా బాగా తాగొచ్చిండు మేడం. ఇక అయితే నేను పాపకు చంపేస్తా, నీకు చంపేస్తా బస్సు బెదిరి పెట్టాడు, నొక్కేస్తానే అంటాడు. అయితే ఏడోకు బాస్ బాధలు చేస్తాను మేడం, బాధలు మా బిడ్డకు బువ్వ కదా తినది. నేను బిడ్డ కొట్టకపోతే మొదలకపోతే మా కదా కొట్టిండు. అమ్మ కొట్టి పిల్ల పుట్టిన తర్వాత ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాం మేడం. అయితే ఒక 2 నెలలు అమ్మ ఇక బరువు ఆపరేషన్ మనిషి ఎట్లా పోతుందని తల్లి గారి ఇంటికాడే పోయినా. అయితే 2 నెలల తర్వాత తీసుకుపోయిండు. తీసుకుపోతే మొత్తం ఇంట్లో ఎట్లా ఉంది కదా అని వాళ్ళకు జల్లినా మంచి చేసిన. మా అత్త వచ్చి ఏమంటున్నా, నేను వాళ్ళకి ఎందుకు జల్లినవే, నా కొడుకు ఏడబట్టుకుంటాడు ఎప్పుడు అని నాతో గొడవ పెట్టుకున్నది. అయితే ఇల్లు సంవత్సరం అయింది కదండి పోయి, ఇల్లు ఎట్లా అవుతుంది కదా తులిపి నేను మంచిగా చేద్దామా వద్దా అని చెప్పిన. నా కొడుకు ఏడబట్టుకుంటా మొత్తం జల్లినావా అని గొడవ పెట్టుకున్నది నాతోటి. నేను లేడు మా ఆయన. అయితే మా ఆయన పోయి నీ భార్య నాకు తిట్టింది అని కొట్టింది అని చెప్తే నాకు కింద పడేసి ఆపరేషన్ నేను పైన నిలబడ్డాడు. ఇక నాకు కింద బొర్ర పట్టేసి ఆయన నిలబడ్డాడు నడుము మీద. అయితే కుట్లు బాగా నొప్పిలు వచ్చినాయి. నేను ఏడ్చుకుంటా డాక్టర్ దగ్గర పోయి సూదించుకున్నా. ఇక నేను సావనైనా సత్తాను, ఇక ఏగలేనని ఇక ఉర్రి పెట్టుకున్నా, సీర మొత్తం చింపుకున్నా, ఆగమైనా. అయితే ఇక అప్పటి నుంచి ఇక కొట్టుడు తిట్టుడు, ఇక పిల్ల జ్వరం ఇట్లా వస్తాయి మేడం. ఇక హాస్పిటల్ పోనీయాడు. ఆ పాప సచ్చేదే చూడాడు, ఏం చూడాడు. నువ్వు ఎందుకు పోతావు, పిల్లకు సత్తే సావని, నువ్వు హాస్పిటల్ చూపిస్తావా అని పిల్లకు అని నాకు కొడతాడు బాగా మేడం. గొడ్డలు అనుకుంటాడు. ఇక బస్సు నుంచి జడబట్టుకుని కింది లాగేస్తాడు. వస్తే టార్చర్ పెడతాడు మేడం. వేయగలని 10 సంవత్సరాలు ఎగినా కానీ ఇప్పుడు అస్సలు వేయగలేను మేడం. కనీసం ఇంట్లో డబ్బులు ఇచ్చి మీరు తినడానికి ఉండడానికి అవన్నీ ఏమైనా చేస్తాడా? డబ్బులు ఇస్తాడా? డబ్బులు ఇయ్యడు మేడం. నా చేతికి ఒక్క జాకెట్ ఒక్క బొట్టు బిల్ల కూడా ఇయ్యడు. అమ్మ వాళ్ళే పంపిస్తారు. బొట్టు కాడ నుంచి పౌడర్ కాడ నుంచి పంపిస్తారు. అస్సలే బట్టలు కొనియాడు. బట్టలు మొత్తం చింపి కాలు పెట్టిండు. కూతురు కన్నా చూస్తాడు, అది చూడాడు. పాపకైనా హాస్పిటల్ చూయించాడు, ఒక బట్టలు వచ్చిన చూయించాడు. పాప ఎట్లా ఉందంటే అసలు చూయడు. మీరు తినడు పట్టించుకోరు. ఇక నువ్వు తిను, నువ్వు సావు ఏనా చేయి. ఇక తాగుతాడు, ఇక తండలా ఇక పోతాడు. 1, 2 వరకు వచ్చి ఇక నన్ను అందరు పట్టుకున్నాక కొడతాడు మేడం.
మరి వాళ్ళ అమ్మ నాన్న ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారు, ఇంకెవరేం ఊరుకుంటారు కానీ ఆయన ఎందుకు కొడుతున్నావు అని చెప్పరు మేడం. నాకే మొత్తం కోపం మా నేనంటే వాళ్ళు చికాకు. అప్పుడు మరి మీరు పంచాయతీ అట్లా పెట్టి మీ ఊర్లో మీరు విడిపోతానని చెప్పలేదా అక్కడ? అయితే మర్చిపోతాడేమో, నలుగురు అన్నలు కదా పరుగు పోతుంది అని ఒక్కటే కదా చెల్లిని అని నేను పరువు కాపాడుకుంటా వచ్చిన మేడం. ఇప్పుడు పంచాయతీ అంటే చీ అంటున్నారు, ఇవాళ ముందు వస్తలేరు. మీ ఆయన పేరేంటన్నారు? కృష్ణ మేడం. కృష్ణ. ఇప్పుడు కృష్ణ అని పిలిచి మీ ముందు అడుగుతాను, అసలు అతను ఏం చెప్తాడో విందాం, సరేనా? మీరేం పని చేస్తారు కృష్ణ? పని చేస్తారు. మీరు ఈ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? అవును మేడం. మీ అమ్మ నాన్నకి ఇష్టం లేదు అమ్మాయిని చేసుకోవడం? వాళ్ళకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. మీ అందరు ఇష్టపడే చేసుకున్నారా అమ్మాయిని? మరి ఎందుకు నువ్వు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు? ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావా? ఏం జరిగింది ఇప్పుడు? తన సైడ్ ఒక కథ చెప్పింది, మీ జీవితంలో ఏం జరిగింది, నువ్వు అమ్మాయిని ఎంత హింసిస్తున్నావు, ఎలా కొడుతున్నావు అని తను చెప్పింది. అది నిజమా కాదా నేను తెలుసుకోవాలి, అవునా? అందుకని నిన్ను అడగడానికి నిన్ను పిలిచా. అసలు నువ్వేం చెప్తావు? నువ్వు పెళ్లి జరిగిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, ఎందుకు పంచాయతీలు పెట్టారు, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు చెప్పు. మంచిగానే చూసుకుంటాను మేడం. అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చదువుకుంటాను, ఇది చేస్తాను. సో ఇన్ని సంవత్సరాలు నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఆమెను కొట్టలేదు? అంటే 2-3 సార్లు కొట్టినా మేడం. 2-3 సార్లు కొట్టావు. ఎందుకు కొట్టావు? అంటే చిన్న చిన్న చికాకులు ఉంటే ఏదో కోపం వచ్చి కొట్టినా మేడం. చిన్న చిన్న చికాకులు వచ్చాయి, కోపం వచ్చింది, అందుకని కొట్టావు. అవును మేడం. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా మరి చిన్న చిన్న చికాకులు కోపం చాలా సార్లు వచ్చి ఉంటది కదా, అప్పుడు ఆ అమ్మాయి నేను కొట్టుంటే బాగుండేదా? కొట్టలేదు మేడం. కొట్టుంటే బాగుండేదా అంటున్నా, కొట్టలే కదా. అవును మేడం. మరి నువ్వు చికాకు వస్తే నువ్వెందుకు కొడతావు అమ్మాయిని? కొట్టడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు అసలు? పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చా? సరే, ఇంకా నువ్వు అప్పుడే ఎప్పుడో 2-3 సార్లు చికాకు వస్తే కొట్టడం తప్ప నువ్వు ఇంకా ఆమెను ఎప్పుడు కూడా హింసించలే? పెట్టలేదు మేడం. ఎప్పుడు ఏమనలే ఆమెని? నువ్వేం చేసావు అక్కడ? ఆ అమ్మాయిని ఎన్నిసార్లు కొట్టావు? పిల్లలు పుట్టలేదని నువ్వు ఆ అమ్మాయిని ఎన్నిసార్లు అన్నావు? ఇవన్నీ కూడా మాకు తెలుసు. తెలియకుండా ఉంటది అనుకున్నావా? నేను ఇక్కడికి పిలిచినప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు చెప్తారా చెప్పరా మీ మధ్య ఏం జరిగిందని? చెప్తారు. సో మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏమీ జరగలేదంటే నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి తను ఏమనుకుందో, తనకు తెలిసిన నిజాలు, తన పడ్డ కష్టాలు తను చెప్పింది. అలాగని తను చెప్పినవన్నీ కరెక్టు, నువ్వు తప్పు చేసావు నేను అనడాల. నీ గురించి, నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి అని నేను పిలిచా. సో ఇప్పుడు నువ్వు అదే విధంగా అదే సిన్సియారిటీతో నువ్వు నిజాలు చెప్పితే నీకేమన్నా సహాయం చేయడానికి ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న నువ్వు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు, మీరు పంచాయతీలు, మీ ఊరు జనాల దగ్గర నుంచే మాకు అన్ని విషయాలు వచ్చాయి. వాటన్నిటితో మేమేం చేయాలో మేము చేస్తాం కదా. నిజంగా నువ్వేంటి మీ ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కలిసి ఉండాలని కదా వచ్చావు. నువ్వు కలిసి ఉండాలి అంటే ఏం జరిగింది అన్నది నువ్వు నిజం మాట్లాడాలి ముందు. నిజం మాట్లాడకపోతే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. సో నిజం చెప్పు. అంటే ఇంత మునుపు వచ్చింది, కొట్టింది, నా తప్పైంది మేడం. అంటే నువ్వు కొట్టేసి తప్పైందంటే అయిపోతుందా? అవును మేడం. అంతే, దాంతో మేము వదిలేయాలి. తప్పు అయిపోయింది కాబట్టి వదిలేయాలి. నేను ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా. ఏ విధంగా కొట్టావు, ఎందుకు కొట్టావు? పిల్లలు పుట్టకపోతే ఆ అమ్మాయి తప్ప? పిల్లలు పుట్టకపోతే వాళ్ళ 4 రూపాయలు పెట్టి నేను ఖర్చు పెట్టి నేను చూపెట్టిన, వాళ్ళు పైసలు నువ్వు భర్తగా ఏ భర్త అయినా చెయ్యాలి, అది బాధ్యత. నువ్వు చేయాల్సిన పని అది. దానికి ఆ అమ్మాయికి నీకు పిల్లలు పుట్టలేదు అని ఆ అమ్మాయిని కొట్టి హింసిస్తే పిల్లలు పుట్టేస్తారా? అంటే పిల్లలు పుట్టలేదు అంటే 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 బొమ్మ మేడం తయారు చేసుకోవడానికి కడుపులో పెట్టుకోవాలంటే అంత ఇది చేస్తానా మేడం కొట్టడానికంటే? నేను కొట్టాను, నువ్వు కొట్టావా అమ్మాయిని? నేను కొట్టాను. అందుకని నేను అడగాలి, నువ్వు సమాధానం చెప్పాలి. పిల్లలు పుట్టలేదు నేను కొట్టలేదు మేడం. అసలు నువ్వు పిల్లలు పుట్టలేదు అన్న సంగతే నువ్వు మాట్లాడలే. పిల్లలు నీ అమ్మాయికి పుట్టలేదు అని నువ్వు అమ్మాయిని తిట్టలేదు, కొట్టలేదు. ఆ విషయంగా నువ్వు అసలు అమ్మాయిని ఏమి అనలేదు మేడం అస్సలు. అంటే ఇద్దరు అంటే చికాకులో ఉన్నప్పుడు కొట్టినా మేడం, చదువుకున్నా. చికాకులో ఉన్నప్పుడు అంటే అన్నట్టు కాదా? చికాకులో ఉన్నప్పుడు అంటే అన్నట్టు కాదు. చికాకులో ఉన్నప్పుడు కొడితే కొట్టినట్టు కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? నీకు చిరాకు వచ్చినప్పుడల్లా, నీకు కోపం వచ్చినప్పుడల్లా నువ్వు తాగుతావు, కొడతావు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆ ఒక్కతేనా? ఆమెనేనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం? నీకు తెలుసా? మరి ఇంకే? సో ఇప్పుడు అమ్మాయి చెప్పినవన్నీ నిజాలే. నువ్వు తాగి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆమెను కొడతావు. సరే ఇప్పుడు నీకు అది చెప్పు. 4 రోజుల ముందే వాళ్ళ ఇంట్లో ఉన్నావు, ఉంటే ఏమైంది తర్వాత చెప్పు. నువ్వేదో చెప్పడానికి వచ్చావు కదా, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది చెప్పు. అయితే చిన్న పాప జర్రి కొట్టింది మేడం. ఎందుకు మన హాస్పిటల్ ఎందుకు చూపెట్టుకోవాలి, వేరే చూపెట్టుకున్నా ఎందుకు అని నేను ఇటు పోయే వరకు 1 గంట సేపు అయింది మేడం. పాలు చిక్కింది పాప.
పాలు దిగే వరకు ఇక గంట సేపు అయింది, ఎందుకు దాకాలు ఎందుకు వద్దు వేరే కాడపోదాం అంటే మాట వింటలేదు. అందుకోసం మేడం ఇక జర్రి కుడితే దవాఖానాకి వెళ్తారా, వేరే ఎక్కడికో పోతారా? అంటే మంత్రగాడు ఎత్తారు కానీ మంత్రగాడు వేస్తే పోతుందా? పోతుంది మేడం. దవాఖానా ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారా, మంత్రగాళ్ళ దగ్గర తీసుకెళ్తారా? అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేంటి? సరే చెప్పు, నువ్వు మంత్రగాళ్ళ దగ్గర తీసుకెళ్లాలన్నావు, తర్వాత ఏమైంది? అయితే తీసుకుపోయినా మేడం. ఎక్కడ తీసుకుపోయావు? దవాఖానా తీసుకుపోయిగా చూపెట్టిండుగా. ఆయన పెద్ద డాక్టర్ అట్ట ఇంట్లో కాసేపు పూస్తాను, ఇంట్లో కాసేపు పూస్తాడు పాప. అయితే నాకు కోపం వచ్చి పాపని నేను గుంజుకున్నాను మేడం. గుంజుకున్నా ఇక గ్లూకోజ్ సగం ఎక్కింది. ఇక పొద్దున ఇక పెద్ద డాక్టర్ అని రాపేసుకున్నాం. ఇక మా బెడ్ కిరాయి రాసిండు, 600 రాతే 300 ఇచ్చి. అంటే డాక్టర్ ఎలా చూడాలో కూడా నువ్వే చెప్తావు? అంటే కంపౌండర్ యొక్క కూస్తారు, ఒక రక్తం తీస్తారు మేడం చేతుల నుంచి ఒకటే. అయితే నాకు కోపం వచ్చింది మేడం. అయితే అంత ప్రేమ నీకు పిల్ల మీద? అసలు అట్లా నువ్వు మీ పిల్లకి ఏదన్నా అయితే అట్లా కరిగిపోయి బాధపడిపోయి నువ్వు కదా? నేను చెప్తా మేడం, మొన్న విషయమే ఇద్దరం పనికి వచ్చినాం మేడం. అయితే వారం రోజులు చేసినాం, డబ్బులు వచ్చినాయి. అయితే పాపగా జర్ర కొట్టింది, గడ్డ లెక్క పొట్ట లెక్క అయింది. నైట్ 7-8 అయింది. పాప బాగా ఏడుస్తుంది కదా, ఏమైనా అవుతుందా అని నేను పోదాం అంటే ఎక్కడ పోతా అని నన్ను నూకేసిండు మేడం. నూకేసి ఉరికిండేటో. ఆయన రాకున్నా పర్వాలేదు డాడీ, మన ఇద్దరం పోదాం పాపకైనా అయితే నేను అసలు తట్టుకోలేనని, సరే బిడ్డ పోదాం అని ఇద్దరం పోయినాం. అమ్మ డాడీ మేము ముగ్గురం పోయినాం. పోతే ఇక హాస్పిటల్లో చేరినాం. వెనుక నుంచి ఇట్లా వచ్చిండు ఈయన. వచ్చి ఇక మందులు ఆడ రాసిండు చెట్టి, ఇక మందులు తీసుకొని వద్దామని వచ్చినా, నువ్వు ఎక్కడ పోతున్నావే, మందులే ఎందుకని నన్ను గుంజుకొచ్చిండు. మూలకు గుంజుకొచ్చిండు. అసలు పోనెత్తలేడు ఇక డాక్టర్ దగ్గర, అసలు పోనెత్తలేడు. మంత్రగాడ దగ్గర పోదాంపా, నువ్వు దాఖలా తెచ్చినావా అని నన్ను అసలు పల్ల కొడతాడు. ఇక ఎట్లాగా కొడితే ఎట్లాగా అని ఒక్క పట్టుకొని మేడం ఇక డాక్టర్ దగ్గర అబ్బదం మేడం, పల్ల పల్ల కొట్టలే, దవాఖానా కొట్టండి మేడం. అయితే మేడం దవాఖానాలో కొట్టండి, కొట్టడానికి ప్లేస్లు ఉన్నాయి. దవాఖానా నేను పల్ల పల్ల కొట్టలే మేడం, అబ్బదం మేడం. దవాఖానా కొట్టనంటే నువ్వు ప్లేసులు పెట్టుకున్నావు కొట్టడానికి. ఇంట్లోనే కొడతానని ఒక రెస్ట్రిక్షన్, లేకపోతే బస్ స్టాండ్ లో కొడతాను, బస్సులో కొడతాను, అట్లాగేదో. బట్ దవాఖానాలో కొట్టకూడదని నువ్వు అట్లాగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకున్నావు. అయితే మేడం ఇక గురుకొసులు ఎక్కిస్తుండ డాక్టర్. అయితే నువ్వు ఎందుకు ఎక్కిస్తున్నావు అని డాక్టర్ ఇక పాప గుంజుకొని ఇక పోతాడు. అయితే పెద్ద డాక్టర్ వచ్చి ఎక్కడ గుంజుకుపోతావు, సివిల్ అయినా అవుతుందని డాక్టర్ తిట్టినాక మాకు ఇచ్చిండు. డాక్టర్ ఇక లోపల తలపేసిండు రాకుండా అయినాక. తలపేసి ఇక గురుకొసులు ఎక్కించిన మేడం. బాగా తాగి వచ్చి వాళ్ళ కంప్యూటర్ తోటి బెడ్ పోయింది, మీరు గెట్లే పెడతారా అని వాళ్ళకి చెప్తాడు. ఇక పెద్ద డాక్టర్ నోరు మూసుకొని పోయిండు. ఇక పోతే పాప గురుకొసులు ఎక్కించింది. ఇక పొద్దున పోదంపా అంటున్నాడు. అదే పెద్ద డాక్టర్ వచ్చినాక చూపెట్టుకొని వస్తా అంత, కాబట్టి నువ్వు పో, నేను రాను, నేను చూపెట్టుకొని వస్తా అని నేను చెప్పిన. ఎట్లా కుదురుతాని, నువ్వు రావాలి, ఇంటికాడ పని ఉంది, ఉంటే ఉండని, నా బిడ్డగానే ఎక్కువ పని, నేను రాను, చూపెట్టుకొని వస్తా అంటే అస్సలు ఆగలేడు మేడం. ఇక ఎట్లా పోయి ఇక డాక్టర్ పిలుచుకొచ్చిన, ఇంద్రా నువ్వు తాగి నైట్ మొత్తం గొడవ పెడుతున్నావు, ఇట్లే నా పరిస్థితి నీకు అని డాక్టర్ తిట్టిండు. ఈయనకు తిట్టిగా వేయలేదమ్మా నువ్వు పోవని ఇస్తే ఇక బెడ్ కిరాయి కట్టుకుని ఇంటికాడ వచ్చిన మేడం. పొద్దున లేచిండు మేడం. మళ్ళీ ఆ నైట్ పండుకొని పొద్దున లేచి పాపని ఎత్తుకుని ఉరికిండు. ఇక అయ్యలే పాపకు. ఎట్లా అని మేము ఉరికిన కాలువ దాకా, ఆయన ముందు మేము వెనక, ఆమె ముందు అయ్యలే ఏడ్చుకుంటా అట్నే ఇక ఉంటే ఇక 2 రోజుల నుంచి తెచ్చిండు. తెచ్చి మళ్ళా పాపకు మళ్ళా తాగి ఇక పండుకున్న పాపకు 2 కాళ్ళు పట్టుకొని ఇక దానికి ఇట్లా తిప్పిండు పాపకు. తిప్పంగానే నేను పట్టుకొని ఇక తెల్ల పల్ల కొట్టిన ఆయనకు. కొట్టినా ఇక నా కోపం వచ్చింది, ఆ బిడ్డ చచ్చిపోదని కొట్టిన కోపంలో కొడితే మేడం పండుకొని ఇద్దలేడు, ఆయన పండుకుండలేడు. అయితే ఇంట్లో పోయి ఇక లోపల బేడ వేసుకొని పండుకున్న తెల్లారిగా అట్నే కూర్చున్నాడు. ఇక పాప ఆడుకుంటే వీళ్ళు ఎత్తుకొని మళ్ళీ ఉరికిండు మేడం. కొట్టుడు తిట్టుడు ఇక ఇది కూడా ఇది సాక్షి పెడతాడు మేడం. సరే నువ్వు ఈ కొట్టడం బాగానే ఉంది. ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను కొత్త అంటే కొట్టడంలో కూడా నువ్వు చాలా కొత్త టాక్టిక్స్ అంటే కొత్త పద్ధతి విన్నాను. ఆమె జడని నువ్వు మంచానికి కట్టేసి కొడతావంట. బిడ్డ మీద ఎందుకు వేస్తావు? కొట్టేది నీ మీద వేసుకో, ఆ పిల్ల మీద ఎందుకు వేస్తావు? అంటే ఏటైనా ఉరికిపోతా అంటే మంచాన్ని జడ కట్టేసి కొడతా మేడం, అంటే గిద్దని కట్టేసి కొడతా మేడం. అదే ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు, నాకు అర్థం. నువ్వు మాట్లాడిన దాంట్లోనే నాకు అర్థమైపోయింది నువ్వు ఎందుకు ఆమెను జడ వేసి కట్టేసావంటే, ఆ అమ్మాయి ఉరికుద్ది అటు ఇటు పారిపోద్ది అని చెప్పి జడను కట్టేసి కొట్టావు. ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా, అదే నిజం. మరి నేను అడిగానా ఆవా గేదా, నువ్వెందుకు అంత ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నావు? నేను అడిగేది ఒక్కటే నీతో, నేను చెప్పేది ఒకటే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు
అవునా? నీ అంతా నువ్వే తెలియకుండా అన్నీ ఒప్పేసుకున్నావు, అన్ని విషయాలు అన్ని ఒప్పుకున్నావు. తప్పు నాదే మేడం. సో అన్ని తప్పు నీదే. ఇదేమన్నా సినిమా అన్నట్టు రివైండ్ చేస్తే అట్లా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందు అన్నట్టు కాదు కదా. రాదు. సో అట్లా జరగదు. సో జరిగిపోయింది. అందుకని ఇప్పటికన్నా నీకేమన్నా నేను న్యాయం చెయ్యాలి, లేదా ఆ అమ్మాయిని కొంచెం ఏమన్నా కన్విన్స్ చేసి ఈ అబ్బాయితో ఉండమ్మా అని చెప్పాలి అంటే నీ అంతలు నువ్వు నిజాలన్నీ ఒప్పేసుకో. అవును. ఒప్పుకుంటే అన్న నేను తప్పు- మాట్లాడతా. తప్పు సో నాదే ఇప్పుడు మేడం. తప్పంతా నీదే. ఈ అమ్మాయి చెప్పినండి నువ్వు చేసావు. ఓకే ఓకే మేడం. డన్. సరే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నను కూడా పిలుస్తా, ఇప్పుడు పిలిచి మాట్లాడదాం. మీ అన్నయ్య వదిన, మీకు ఎంతమంది పిల్లలమ్మ? నాకు ఒక పాప ఒక బాబాయ్. మీకు తెలిసిన వీళ్ళిద్దరి కథ చెప్పండి. ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నువ్వు కొట్టడము పంపించడం అంటే సో ఇతను ఎప్పుడు కొట్టడం పంపించడం చేస్తాడు, అట్లనే చేస్తున్నారు మేడం. ఆ అమ్మాయిని ఎప్పుడు కొడతాడు అతను? ఎప్పుడు కొట్టడము తిట్టడము పంపించడం ఇట్లనే జరుగుతుంది. ఇంకా ఇట్లనే నడుస్తుంటే హాస్పిటల్కి తీసుకుపోయినంట మేడం. తీసుకుపోయి సూర్యాపేట హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ కొట్టినంట హాస్పిటల్. కొడితే మాకు ఫోన్ చేసింది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. పిల్లలు పుడతలేరని ఒక రకంగా కొట్టినప్పుడు ఏమో పిల్లలు పుడతారని అనుకున్నాం మేడం. కొట్టాడు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు పాపకు 2 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఇట్లనే కొడుతూ ఉంటే ఇంకా మా అత్తగారు పోతే అత్తగారిని కొట్టియడం, ఊరందరూ చూసిర్రు అత్తగారిని కొట్టడం. అత్తగారిని కొడితే మా అమ్మని ఎందుకు కొట్టినామని ఎదురు వెళ్తే తీసుకుపోయి గదిలో వేసి బంధించిర్రంట. 5 రోజులు బంధించిర్రంట. తను ఎక్కడికి పోతే వాళ్ళ అమ్మని వదిలేసిపోతాడంట కాపలా ఉండమని. ఆ తర్వాత మళ్ళీ గొడవలు అయితే ఇంకా నేను ఊకే ఆమె ఫోన్ చేయడం ఏంటి, మనం ఇక్కడ నుంచి వెళ్ళడం ఏంటి, ఇట్లా ఎన్ని రోజులని ఆమె వచ్చేసింది మా దగ్గరికి, ఇక్కడ సిటీకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఒక వారం రోజులు ఉంది. ఆ తర్వాత ఇట్లా ఎన్ని రోజులు నువ్వు వస్తావా, నాకు అక్కడికి రామంటావా అని ఫోన్ చేసి తిట్టేవాడు ఫోన్లోనే. అయితే నువ్వు వస్తావా, ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ తెలుసుకుందాం రా అని బూతులు తిట్టేవాడు ఫోన్లో. అయితే నేనన్నా మనం దాచుకునేది కాదు, పెద్దోళ్ళు చెప్పినట్టుగా ఇందాము, ఈ ఒకసారి శుద్ధం వదిలేసిరా అని పంపినా మేడం. ఈయన ఏం చేసిండు, ఇంకా ఊరు పెద్దోళ్ళ దగ్గరికి రాకపోతే ఈయన స్టేషన్లో పెట్టిండ్రు, తోరూరు పిఎస్లో పెట్టిండ్రు. అక్కడ పిలిపిస్తే వాళ్ళ అమ్మ నాన్న తప్పించుకున్నారు, రాలే. ఇంకా ఇతను వచ్చి ఇంకా ఎస్ఐ గారితో మాట్లాడి ఇంకా నేను కొట్టను తిట్టను నేను ఏమి అన్ని ఒప్పుకొని తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నెల రోజులు కూడా 15 రోజులు కాలేదు. ఇద్దరు కొట్లాడబెట్టుకొని మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మా అత్త అంట బాగా చూసింది, ఇంకా కొట్టుకున్నారు తిట్టుకున్నారని ఇక్కడ ఏంటో చెప్పి బాగా సర్ది చెప్పి ఒక 4 రోజులు ఉంచి ఇద్దరిని పంపించింది. పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి కదా, నువ్వు ఆమె ఏంటో పంపిందంట, బియ్యం పంపిందంట, కొంచెం కారం పౌడర్ పంపిందంట, నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు తీసుకుపోయి బస్ స్టాప్ మీద వదిలేసి నువ్వు మందు దుకాణంలో కూర్చొని మందు తాగేసి వచ్చి తెచ్చిన కారము కంట్లో పెట్టుకుంటా కొట్టుకుంటా బియ్యము కింద వేసుకుంటా నువ్వు రాత్రి 12 గంటలకు కొట్టుకుంటా గుంజుకుంటా జడ పట్టుకొని గుంజుకపోతే ఆమె ఎలాగోలాగా సీర కూడా తీసుకున్నాడంట ఒట్టి పెట్టుకోటి మీద. ఎలాగోలాగా తప్పించుకొని ఆ నైట్ నువ్వు ఆటో పట్టుకొని ఇంటికి వచ్చినావు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తాగిన మత్తులో వెనకాల వచ్చి మళ్ళీ ఇంటికాడ తన్ని కొట్టి ఇంకా గొడవలు చేసి, ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు మేమేమో దగ్గరలేము, ఇంకా తాగి కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు ముసలామని కొట్టేస్తావు, మా మామగారిని కొట్టేస్తావు, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తావు. చేసేసిన తర్వాత నువ్వు చేసేసిన తర్వాత తెల్లారంగానే నువ్వు వెళ్ళిపోయినావు. మరి అబద్ధం అంటే నిజం ఏంటా చెప్పాలి వాళ్ళు మేడం. అక్కడ అడుగు. ఇప్పుడు మీరు ఎట్లా పెట్టిరు నేను చెప్తా మేడం. ఇప్పుడు పాప బాగలేదు అంటే తాళం బీరువా తాళం అంటే ఇచ్చిన మా భార్యకు, పాప బాగలేదు దవాఖాన పెట్టుకొస్తా అని అన్నది. సరే ఇచ్చినాయి కానీ వాళ్ళ ఇంటికి వచ్చింది. రాగానే ఫోన్ చేసిన, ఎక్కడ అంటే మా మామ అన్నది, ఇక్కడ రాలే కదా అని మా మామ అంటాం. ఎక్కడ పోయింది మళ్ళీ అక్కడ మాకు ఇంకో బామడుతుంది, అక్కడ ఫోన్ చేసిన, ఆడ కూడా రాలేదు. ఎక్కడ పోయింది మళ్ళీ హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ వచ్చి నేను కొట్టలే తిట్టలే వచ్చి సప్పుడు దాకా వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిరు మేడం. నేను కొట్టిన చేసిన కారణం మేడం ఇది, నేను కొట్టలే నేను తిట్టలే మేడం. వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దేని గురించి మేడం ఇది? అది కాదు నువ్వు కొట్టండి మీ అమ్మని ఎట్లా కాపలా పెట్టినావు నువ్వు? అది కాదు, మంచితనం ఉన్నావు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టిరు మేడం? నాకు మంచితనం వచ్చి కొట్టలేని తిట్టలే మేడం, మంచితనం వచ్చి పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టిరు మేడం నన్ను? మంచిగా ఉండే కూడా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దేని కారణం మేడం? నువ్వేమి వాళ్ళ అమ్మాయి అసలు ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోయింది? ఏమో నేను దవాఖాన చూపెట్టుకొస్తా పాపనని పోయింది మేడం.
నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? కొట్టిండు మేడం నాకు కొట్టలే మేడం. పాప హాస్పిటల్ తీసుకుపోతే కొట్టిండు కొట్టలే మేడం. అసలు నువ్వు బాగా కొట్టనే లేదు కొట్టి కదా, ఊరుకో అబ్బా, నువ్వు కొట్టనే నువ్వు ఎందుకు కొడతావు? నువ్వు మహాత్ముడు, ఉండు నువ్వు. కొట్టి మేడం పాపకు జ్వరం వచ్చింది బాగా కొట్టి ఇసిరేసి ముఖం మీద ముఖం మీద ఇసిరేసి పాపకు తీసుకోపోలేదా అని నాకు జాడకు రాలే. ఆ అమ్మ ఫోన్ చేస్తే అమ్మ టిఫిన్ పట్టుకొని టిఫిన్ తిని పాపకు బాగలేదు జ్వరం ఎక్కువైందంటే ఈడ మా అన్నయ్య వాళ్ళు చూయించి ఇక ఈడ వచ్చినాక చూయించి కొట్టి మేడం. మీ పాపకి జ్వరమే రాలే మేడం. జ్వరం వస్తే అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ చూయించారు మేడం. బాగా జ్వరం వచ్చింది పాప. రాలే మేడం. అంటున్నావు అసలు బయటికి పోవడం మస్తు డేంజర్ అయింది పాప. నాకు కొట్టి పంపిస్తాడు మేడం. పాపకు ఏదైనా అంటే గొడవలు ఇక బాగా కొడతాడు నన్ను. నువ్వు ఎందుకు తీసుకుపోతావు పాపకు హాస్పిటల్ అని కొడతాడు. ఇప్పుడు నువ్వు చేసిన అమ్మాయి చేసిన తప్పులు నువ్వు చెప్పావు, నువ్వు చేసిన తప్పులు ఆ అమ్మాయి చెప్పింది, సరేనా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో అతనితో ఉండను, నాకు ఈ సంసారం వద్దు, నాకేం చేయాలో చేసేసేయండి, నేను వెళ్ళి నా బతుకు నేను బతుకుతా అంటుంది. నువ్వేమంటావు? ఇద్దరం కలిసి ఉంటాం మేడం. సరే, ఈసారి కొట్టను తిట్టను మంచిగా ఉంటాం మేడం. నీ మాట ఎట్లా నమ్ముతావు? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేటప్పుడే నువ్వు ఒక మాట నువ్వు మాట్లాడి మొదలు పెట్టేటప్పుడు ఒకటి చెప్తావు, మధ్యలో ఒకటి చెప్తావు, చివరిలో ఒకటి చెప్తావు. సో నిన్ను ఎట్లా నమ్ముతారు ఎవరన్నా? సరే, ఇప్పుడు లాయర్ గారు డాక్టర్ గారు ఉంటారు మనకి ప్రోగ్రాంలో, వాళ్ళిద్దరిని పిలుస్తా, వాళ్ళిద్దరు ఏం చెప్తారో కూడా విందాం, మీ సమస్యకి పరిష్కారం ఏంటని. ఆ తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడి చూస్తా నీతో ఉంటుందా అని. అసలు ముందు పంపించచ్చా లేదా నేను తర్వాత ఆలోచించి నీకు చెప్తా, సరేనా? వాళ్ళిద్దరిని పిలుద్దాం ముందు. ఇప్పుడు జ్యోతి వీళ్ళ స్టోరీ విన్నారు కదా సార్? సార్ ఈవిడ వర్షన్ అంతా చెప్పింది, అతను ఎట్లా హింసించాడు, ఎట్లా కొట్టాడు. అంటే కొత్త రకమే కూడా మనం తెలుసుకున్నాం, జడని మంచానికి కట్టేసి కొట్టడాలు, అది ఆ టెక్నిక్స్ అన్ని కూడా. దానికి అతను ఎందుకలా చేసా కూడా చెప్పాడు, అటు ఇటు పారిపోకుండా. అదే సర్లే, అవునా, వద్దులే. అంటే అతను ఎట్లా అంటే అతను స్ట్రైట్ గా చెప్పాడు మనకి, బట్ మనం దానికి లీడింగ్ గా ఒక 2-3 క్వశ్చన్స్ వేస్తే అది చేశానని చెప్తాడు. చెప్పిన తర్వాత అయిపోయిందండి, తప్పు అయిపోయింది అంటాడు. ఫస్ట్ సైకలాజికల్ గా ఇతనుకున్న ప్రాబ్లం ఏంటి అన్నది కనుక మీరు అనలైజ్ చేసి చెప్పగలిగితే ఏమన్నా తను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందా? అంటే మారతాడంటే అమ్మాయికి నమ్మకం కలగాలి. ఇప్పుడు ఒకటి మేడం ఏంటంటే, కృష్ణ మంచి బాక్సర్, అదైతే చెప్పొచ్చు మేడం. తాగితే గనక మంచి కిక్ బాక్సర్, తంతడు బాక్సింగ్ అంటే తాగాను సార్ నేను చెప్పేది. నేను విన్న తర్వాత రోజు కొడతా మేడం. అంటే నేను మనిషి కాదా మేడం? మనిషి కాదా మేడం? నేను చెప్పేది. ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఉంది మేడం. ఏంటంటే మనోడికి ఫ్రీ గిఫ్ట్ ఆ తాగటం, ఓకే, అది ఇంకో ఫ్రీ గిఫ్ట్ ఏమి ఇచ్చిందంటే ఇతనికి జ్ఞాపక శక్తి కరెక్ట్ గా ఉండదు. ఎంత ఫ్రీక్వెంట్ గా కొడతాడంటే కనుక ఏ రోజు కొట్టానో ఏ లెక్కన కొట్టానో అన్నది అది మర్చిపోతాడు. సో పూర్తి స్థాయిలో అతను ఏంటంటే అతని ఆలోచన శక్తి పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈజ్ ఎ రిలేషన్షిప్ బ్రేకర్, నాట్ ఎ బిల్డర్. అంటే ఏంటంటే ఇటువంటి వాళ్ళు తరచూ మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే బంధాలని ఎంత ఈజీగా తెంచేస్తారో అవి డెవలప్ చేసుకోవటం వాళ్ళకి రాదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక ఏదైతే డిఫికల్ట్ రిలేషన్షిప్ ఆవిడతో మెయింటైన్ చేస్తున్నాడో అదే వీక్ రిలేషన్షిప్ వాళ్ళ పేరెంట్స్ వరకు. వాళ్ళు కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు. అమ్మ ఇతను జోలికి రాకూడదు. అక్కడ పని చేయటం వంట చేయటం ఏం కాదు మేడం, వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు, ఇతని విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తాగిన తర్వాత ఇతని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఒకటే కాకుండా అయితే ఏంటంటే ఇప్పుడు చాలా మనకి నమ్మకం కలిగించే విధంగా అన్నీ ఒప్పుకుంటాను మేడం, అన్నీ చేస్తానని అంటున్నాడు. కానీ ఇది ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ డైనమైట్ లాంటిది అనమాట. అంటే ఒక బాంబు తీసి దాని మీద కూర్చుంటే ఎలా ఉంటుందో, ఎంత భయభ్రాంతులు అవుతుంది అన్నది ఆ అమ్మాయి కళ్ళల్లో చూస్తే మనకు అర్థమవుతుంది మేడం. షీఈ్ ఇన్ ఎ కంప్లీట్ ట్రామా అనమాట. అంటే ఏంటంటే ఇంత భయంకరాన్ని చూసిన తర్వాత మళ్ళీ అతనితో వెళ్ళి ఉండి జీవించి మళ్ళీ సంసార జీవితం కానీ అన్నది ఒక ఆలోచన ఒక్కటే ఆ అమ్మాయిని ఒక విపరీతమైనటువంటి భయంలోకి నెట్టేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ మనం చూడవలసింది, ఇతను ఒక విధంగా తాగటంలో ఉన్న స్పీడు బంధాలని పెంచడంలో కానీ లేకపోతే ఆలోచించడంలో కానీ ఉంటే కనుక, అంటే ఇటువంటి ఆలోచన మనం యూజువల్గా ఏమంటాం అంటే షార్ట్ పార్ట్ థింకింగ్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే అప్పటికప్పుడు ఆలోచిస్తారు, తర్వాత ఆలోచించరు ఇష్యూ గురించి. ఇప్పుడు మనందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నేను ఆవిడ బాగా చూసుకుంటాను, నేను ఆవిడ ప్రేమిస్తున్నాను, నేను ఆవిడ నాకు బంగారం దేవత అది ఇది అంటాడు, షార్ట్ పార్ట్ థింకింగ్. మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను ఇందాక ఏమన్నాను అలాగే ఏమనలేదా అని చెప్పి దానికి ఇంకొక స్టోరీ చెప్తా ఉంటాడు. సో ఇలాగా సుమారుగా ఒక 100 సార్లు 200 సార్లు ఈ 10 సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఎన్నో సందర్భాలు చూసింది. అందుకు ప్రతిసారి ఇంట్లోంచి పారిపోయి వాళ్ళ తల్లి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు బస్ స్టాండ్ లో కూడా పెట్టాడు. అది అన్ని డిఫరెంట్ టెక్నిక్స్ స్టైల్స్ అన్ని ఉపయోగిస్తాడు. చాలా టాలెంటెడ్.
అయితే ఏంటంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఏది ఉన్నా లేకపోయినా అతని మనసులో ప్రేమ అన్నది ఒకటి ఉంది మేడం. ఆ ప్రేమని వ్యక్తపరచడం అన్నది అతనికి చేతనవ్వలేదా, లేకపోతే ఈ తాగటం వల్ల అతని జ్ఞాపకశక్తి పోవటం వల్ల మూర్ఖుల్లాగా మారిపోయాడా, కర్కోటంగా మారిపోయాడా అన్నది వేరే విషయం. అయితే కనుక ఒకటి ఏదైనా సజీవంగా ఉందంటే కనుక అది ప్రేమ. ఇది నేను ఇలా అంటూ ఉంటే చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు. చాలా మంది తాగేటటువంటి మగవాళ్ళు కూడా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే కనుక నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే కనుక నేను ప్రేమిస్తున్నాను అంటారు. కానీ ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు అంటే కొట్టడం. సో ఏంటంటే వీళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు మేడం. అంటే ఏంటంటే ప్రేమించటం వాళ్ళే దాని అర్థం అన్నది పూర్తి స్థాయిలో వాళ్ళకి రాకపోవడం. మీరు మగవాళ్ళని ఏమైనా సపోర్ట్ చేస్తారని మేము అనుకోవచ్చా? లేదా అలాగే లేదు మేడం. ఒక డిస్టింక్ట్ టైప్ ఆఫ్ సైకాలజీ నేను చెప్తున్నాను అనమాట. సో ఇతని విషయంలో ఏంటంటే నిజంగా మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఏంటంటే ఇక్కడ జ్యోతి విషయానికి వస్తే మేడం, ఇది ఒక కామన్ ప్రాబ్లం మన సొసైటీలో. ఏంటంటే ఎక్కడ ఈ ప్రాబ్లం అంటే కనుక పిల్లలు లేని తల్లి అనుభవించే శోభ ఏదైతే ఉందో దానికి ఒక డిఫరెంట్ సైకలాజికల్ బుక్కే ఉంది మేడం దాని గురించి. ఎలాగైతే పిల్లలు తల్లి కడుపుతో ఉండగా అనుభవించేటటువంటి స్ట్రెస్, డిప్రెషన్, దాని గురించి ఎలాగైతే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని డిప్రెషన్ కానీ ఉందో, ఏ తల్లిలకైతే పిల్లలు పుట్టారో వాళ్ళు అనుభవించేటటువంటి డిప్రెషన్ కూడా ఒక డిఫరెంట్ సైకాలజీ అని ఉంది. అయితే ఇందులో 2 రకాల మదర్స్ ఉంటారు. ఒక మదర్ ఏంటంటే నాకు పిల్లలు ఇప్పుడు అప్పుడే అక్కర్లేదు, నేను ఉద్యోగరీత్యా ఆర్థిక ఏదో సమస్యల దృష్ట్యా ఇతరత్ర కారణం వల్ల నాకు ఇప్పుడు అప్పుడే పిల్లలేదు. ఇంకొక తల్లి ఏమనుకుంటుందంటే కనుక నేను సంసార జీవితంలో ఎంటర్ అవగానే వెంటనే నాకు పిల్లలు కావాలి అనుకుంటాను. కానీ దురదృష్టవశాతం అటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు అనుభవించే మానసిక శోభ ఏదైతే ఉందో అది వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మన ఇండియన్ కల్చర్ కాంటెక్స్ట్లో ఆ అమ్మాయి నాకు పిల్లలు పుట్టలేదన్న బాధ కంటే నా భర్త ఏమనుకుంటాడు, నా భర్త నాకు పిల్లలు లేకపోతే ఏ విధంగా హింస పెడతాడు, నా అత్తమామలు నన్ను ఏమనుకుంటారు, ఈ సమాజం నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, నన్ను అందరూ వెలివేస్తారేమో అన్న బాధ అంట అది ఆల్మోస్ట్ 80% ఎక్కువ ఉంటుందంట పిల్లలు లేరు అన్న బాధ కంటే. అయితే అటువంటి బాధ ఆ 2 శాండ్విచ్ అదేంటంటే ఆ 2 మించి నలుగుతూ జ్యోతి లాంటి వాళ్ళకి ఒక 8 సంవత్సరాల తర్వాత కానీ పిల్లలు పుట్టినటువంటి దీంట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ పిల్లల్ని ఎంజాయ్ చేయలేరు. పాపం ఈ తల్లికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒక పక్క నుంచి ఇతను మూర్ఖత్వానికి బలైపోతుంది మేడం. ఇంకో సైడ్ నుంచి ఏంటంటే పిల్లలు లేరు అన్న బాధ. తీరా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని చూసుకునేటటువంటి సరైన తండ్రి లేడు అన్నటువంటి బాధ. ఇటువంటి తండ్రులకి మనం యూజువల్గా పెట్టేటటువంటి పేరు ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ ఫాదర్స్ అంటూ ఉంటాం మేడం. అంటే ఏ నిమిషానికి ఏ క్షణానికి ఎలా మారిపోతారో ఎలా ఉంటారో తెలియదు. అయితే ఏంటంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మనకు ఉన్నాయి. ఒకటి వీళ్ళిద్దరిని మళ్ళీ మనం కలిసి చూడాలి అనుకుంటే కనుక నెంబర్ 1 జ్యోతికి మనం ఇవ్వాల్సినటువంటి ధైర్యం, కాన్ఫిడెన్స్ ఒకటి ఇవ్వాలి మేడం. నెంబర్ 2 ఏంటంటే ఇదే ప్రవర్తన రేపొద్దున పిల్లల మీద కూడా పడకుండా ఆ ప్రభావం అది డైరెక్ట్గా అవనివ్వండి, ఇండైరెక్ట్గా అవనివ్వండి, ఆ ప్రభావం పిల్లల మీద పడకుండా మనందరం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్నది వీళ్ళిద్దరికీ సలహా ఇస్తే కనుక. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇతను డ్రింకింగ్కి ట్రీట్మెంట్ ఒకటే కాదు మేడం, ఇతనికి ఏంటంటే ఒక యాంటీ సోషల్ కౌన్సిలింగ్, అంటే కొట్టడం వల్ల జరిగేటటువంటి హింస నీకు జరిగితే ఎలా ఉంటుంది అన్నది నేర్పించడమే యాంటీ సోషల్ కౌన్సిలింగ్. అంటే ఏ దెబ్బ అయితే అమ్మాయి మీద పడిందో ఆ దెబ్బ నీ మీద పడితే నీకు ఎంత నొప్పిగా ఉంటుంది అన్న నేర్పించేటటువంటి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. అటువంటి కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి అది తరో కౌన్సిలింగ్ ఇప్పించి తాగుడు మాన్పించి అతను కొంత అవగాహన పెంచితే కనుక ఆ అమ్మాయికి కొంతవరకు నమ్మకం ఉంటుంది, ఆ పుట్టినటువంటి పాప అదృష్టవంతురాలు అవుతుంది. ఇప్పుడు ఇతను చేసే పనులు అసలు ఫస్ట్ లీగల్ గా అతనికి ఎలాంటి శిక్షలు పడతాయి ముందు చెప్పండి. మీరందరూ చూడని ఇంకొక కోణం కూడా మనకి ఇక్కడ ఒకటి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో పిల్లలు పుట్టలేదని, ఆడపిల్ల పుట్టిందని 2వ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. అవునా? 2 ఏళ్ల క్రితం 7 years అంటే 7 ఏళ్ళు పిల్లలు లేకుండానే ఉన్నారు. కానీ అప్పుడు ఆయన వీళ్ళుండే సొసైటీలో ఫేస్ చేసే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు మీరు భార్యాభర్తలు మేబీ అంటే మీరు కొట్టారు అనేది అది సెకండరీ పాయింట్, కలిసి ఉన్నారు అనేది ఒక మనది. అంటే అది కాదండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనేది ఒక కారణం తీసుకుని ఆయన వేరే స్టెప్ వేయలేదు అని అంటున్నారు. అంటే అదే మేజర్ స్టెప్ అండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన నాకు పిల్లలు పుట్టలేదు అనేది ఆ మేజర్ స్టెప్ ఆయన వేయలేదు. అంటే అన్ని మైనస్లు ప్లస్లు మనం కన్సిడర్ చేస్తుంటే. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈయన చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ప్రతిసారి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ రిలేషన్షిప్ని ఎంత తొందరగా కట్ చేసేస్తారు అనే దానికి డెఫినెట్గా ఆయన రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడు అని మేము అంటాం. ఎందుకంటే యాజ్ ఏ భర్తగా ఆయన ఏ డెసిషన్ తీసుకోలేదు, ఏ స్టెప్ వేయలేదు అనేది. ఇంకోటి మీరు అందరు అబ్జర్వ్ చేశారో ఏమో లేదో ఆయన చేతి మీద ఐ లవ్ యూ అని రాసుకున్నాడు.
అంటే ఆయనకి తెలివితేటలు ఉన్నాయి, ప్రేమించే మనస్తత్వం ఉంది. మేబీ డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన కొట్టడమే ఆయన చూపించే ప్రేమ వ్యక్తం చేయడమో ఏమో ఇక్కడ అని అన్నట్టు అనిపిస్తుంది. అదే అదే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లో అక్కడ తొర్రూరు మండలంలో కంప్లైంట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ బేసిక్గా ఒక మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే మీరు ఒక కంప్లైంట్ ఇవ్వంగానే వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలింగ్ చేసేస్తామమ్మా ఉండండి మీరు వెళ్ళిపోండి. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఏ భార్య భర్తలనైనా కూడా అక్కడ చూపిస్తూ అక్కడ లాఠీ చూపిస్తూ మీ ఇద్దరు సరిగ్గా ఉండండి అని అంటే ఎవ్వరు ఎక్కడ ఏ మనిషి మారరు. అదే ఇక్కడ మెయిన్గా అయినా జరిగిన పొరపాటు. అతను చేసిన పనులు ఎంత భయంకరమైన పనులు, అలాగ వాళ్ళు క్రిమినల్ గా వెళ్తే ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో లేడండి. చెప్పండి. అంటే ఇప్పుడు జైల్లో మీరు వెళ్ళి అక్కడ పనిష్మెంట్, ఇప్పుడు ఈ అమ్మాయిని మీరు ఇందాక మేడం గారికి వివరించారు చూడండి, చేతులు కట్టేసి కొడతామా అనాలని, అంతకంటే కూడా చాలా ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా. ఎందుకంటే ఎస్పెషల్లీ మీ ఆ అమ్మాయి రాసిచ్చిన ఏవైతే ఉంటాయి కారణాలు, ఇట్లా కొట్టాడు అని ఇలా కొట్టాడు అన్న కంప్లైంట్లో రాసిచ్చారు కదా, దాన్ని చూసి మీకు ఇంకా సివియర్ పనిష్మెంట్స్ ఇస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు చెప్పారు కదా, అక్కడ నయానే చెప్పారు కనుక మీకు అర్థం కాలేదు. ఇంకొక విధంగా మేము చెప్పడానికి మేము ప్రయత్నం చేయడమే ఈ ప్రక్రియ. ఇప్పుడు అతనే మనం చెప్పినట్టుగా సరే అంటాడు, అతని సైడ్ అసలు ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడికన్నా పంపించండి, ఏ కౌన్సిలింగ్ అన్నా చేయండి. అతను ఎంతవరకు మాట్లాడు అన్నది ఇప్పుడు మన జడ్జిమెంట్, మనకే పెద్ద అగ్ని పరీక్ష అనమాట. నువ్వు చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళాను మేడం, పోయినా మళ్ళీ ఆడబెట్టినావు ఈడబెట్టినా ఇంకా బాగా కొడతాడు మేడం, అస్సలు పోను. ఇప్పుడు మేము లెటర్ రాసిస్తాం కదా అక్కడ డిఎల్ఎస్ఏకి. ఇందాక మనం అనుకున్నాం కదమ్మా, అతనికి తాగుడు మాన్పించేదానికి ట్రీట్మెంట్ ఇద్దాము. అలా కాదు, ఇప్పుడు మేము ఇంతవరకు అతను ఏం చేశాడు అన్నది పక్కన పెట్టేసాను మీరందరూ కూడా. అంటే ఇది మీ ఇష్టం అయితేనే. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మ తాగి కొట్టడం అన్నదే ఎక్కువ అతనిలో ప్రాబ్లం. తాగినప్పుడు బాగానే ఉంటాడా? అట్నే ఉంటాడు మేడం, మాట్లాడకుండా అట్నే ఉంటాడు. కానీ అట్లీస్ట్ కొట్టాడు కదా తాగినప్పుడు మంచిగా మాట్లాడతాం మేడం, ఫ్రీగా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాం మేడం. నువ్వు చాలా గొప్పవాడు, అసలు నీకు చాలా గుణాలు ఉన్నాయి, నువ్వు ఎన్ని చెప్తా నేను. సో తాగినప్పుడు బాగానే ఉంటాడు కదమ్మా, అట్లీస్ట్ కొట్టడం, నేను మిమ్మల్ని హింసించడం అట్లాంటివి అయితే చేయడు కదా. కొన్ని రోజులు అది ఓకే, తాగినప్పుడు అతను సరిగ్గా లేడు, అది ఒప్పుకుంటా. కొన్ని రోజులన్నా మీతో బాగున్నాడు కదా, అంటే బాగుండాలనుకుంటే అతను బాగుంటాడు, అవునా? అంతే మేడం కదా. లేదంటే మటుకు భయంకరంగా తయారవుతాడు. సో ఇప్పుడు అతను మనల్ని బ్రతిమలాడుతున్నాడు, అమ్మాయితో నన్ను కలిపి ఉంచండి, నేను బాగా చూసుకుంటాను అంటున్నాడు. బట్ నిజంగా మీలాగే నాకు నమ్మకం లేదు. కరెక్ట్, ఇప్పుడు అతను చేసిన పనుల వల్ల ఇతను మారతాడన్న నమ్మకం ఎవరికి లేనప్పటికీ, పోనీ మీకు ఇద్దరు పిల్లలు లేరన్నా, పోనీ విడిపోయారు, సరే ఓకే, ఎవరు బతుకాళ్ళు బతుకుతారు అనుకోవచ్చు. ఒక కూతుర్ని వేరేగా అన్నావు. సో మీరు కలిసి ఉంటే మంచిది యాక్చువల్గా, కానీ అతను అలా కలిసి ఉండే ఎలాంటి సిచ్యువేషన్లో లేడు అన్నది మీరు అనుకుంటున్నారు, అది కరెక్టే. ఇప్పుడు మేడం చెప్పారు, సార్ చెప్పారు, ఇట్లా ఎన్నో రకాల కౌన్సిలింగ్లు, డాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఇప్పుడు రాయించుకుంటాం అతనితో, ఎట్టి పరిస్థితుల్లో నీ మీద చెయ్యొద్దని, తాగడని, నిన్ను నీ కూతుర్ని బాగా చూసుకుంటానని అన్నీ అతను రాసిస్తాడు, మా దగ్గర ఒప్పుకుంటే అతనితో రాయించుకుంటాం. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు మీ తీసుకొచ్చారు కదా ఫ్యామిలీ కౌన్సిలర్, అట్లా మీ ఊళ్ళల్లో ఉంటారు, నువ్వు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకుంటావుగా, లేకపోతే అక్కడ కూడా నాకు తెలియదా, నేను మనిషిని కాదా, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలా, నేను వాళ్ళని అడుగుతావా? సరే ఓకే. సో అతను ఏ ట్రీట్మెంట్ అన్నా తీసుకుంటాను అంటున్నాడు. సో అలాగే ట్రీట్మెంట్ ఇప్పించి చూద్దాం, మీరు ఒక ఛాన్స్, ఫైనల్ ఛాన్స్ ఇచ్చి చూడు. మళ్ళీ ఈసారి కూడా అతను నీ మీద చెయ్యెత్తితే నువ్వు ఉండద్దు, మీ ఇద్దరిని మేమే విడదీస్తాం. నువ్వు మాకే వచ్చి చెప్పండి, మీ ఇదే కాంటాక్ట్ నెంబర్స్ ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళ ద్వారానేనండి, మళ్ళీ పెట్టి ఎలా మీరు విడిపోండి, నీకేమేం చేయాలో అతను చేయాల్సినవి చేయిస్తాం. అంటే వాళ్ళకి ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నాయో మనకు తెలియదు, అప్పుడు ఆ రోజు ఆలోచిద్దాం. ఒకసారి ఒక లాస్ట్ అవకాశం ఇచ్చి చూడు, సరేనా? అనమాట. ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, మీ ఇద్దరిదే జీవితం, అవునా? కలకాలం చచ్చేంత వరకు బ్రతికుండాల్సింది మీ ఇద్దరు. నీకు కూడా చెప్తున్నానమ్మా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకొని, ప్రేమ పంచుకుంటే ప్రేమ వస్తుంది, ద్వేషం పంచుకుంటే ద్వేషం వస్తుంది, అంతే కదా. మీ ఇద్దరి విషయంలో తప్పంతా నీదే, నువ్వు ఎలా మారాలో కూడా చెప్తున్నావు. ఇది నీకు లైఫ్లో చివరి అవకాశం. నీ పిల్ల చూడు ఎంత బాగుందా, ఎంత చక్కగా ఉందా పాప, శుభ్రంగా. నీ భార్య ఎంత బాగుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట, మేడం చెప్పిన మాట అంతా విని
ఆ కౌన్సిలింగ్లు ఏవో చేసుకొని మందులు ఏమైనా వేసుకోవాలంటే వేసుకొని నీ బుర్రను మార్చుకొని జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని. ఈసారి మట్టుకుని తప్పు జరిగితే నిన్ను క్షమించడానికి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు, మేము వదలం. సరేనా?